గుడ్ ఈవినింగ్ సార్. పేరు వచ్చేసి బాలరాజ్. నేను వచ్చేసి ఇప్పుడు బి సెక్షన్లో ఉన్నాను. బి సెక్షన్ నేను వచ్చేసి ఇప్పుడు శాంసంగ్ క్లాస్ ఇస్తున్నాను. ఓన్లీ శాంసంగ్ వచ్చేసి ఏసీ కేజీ వాటర్ అన్నీ మనకి 10 years అవుతుంది మనం చేయబడ్డ దాంట్లో. అదే నేను వచ్చేసి ఇప్పుడు డివాబీలో పరిస్థితి డివాబీస్ కదా నాది. అదే మనం దాంట్లో వచ్చేసి 10 years చేయబడ్డాయి. ఇప్పుడు నా శాంసంగ్ జరిగినప్పటికీ ఇప్పుడు డైరెక్ట్ నేను హైదరాబాద్ నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిన. చెన్నైలో నేను 1 month ఉండి అక్కడ ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ నేను శాంసంగ్ సర్వీస్ పెట్టుకొని నేను చేస్తున్నాను. స్కూల్లో వదిలేశారు. ఆ తర్వాత 1 month జస్ట్ 1 month మాత్రం కేర్ తీసుకున్నారు. ఆ 1 year వరకు మాత్రమే నేను కేర్ తీసుకున్నాను. అక్కడ ఆ తర్వాత నేను ఎవరు పట్టించుకోలేదు సార్. ఎన్సీసీ గ్రూప్ సెలెక్ట్ చేసి పంపించింది మా ఫాదర్. తర్వాత ఫాదర్ నిజంగా నాకు ఈ స్కూల్లో జ్ఞాపకాలు 2 years సార్. ఆ తర్వాత నేను మళ్ళీ వర్క్ చేసుకున్నాను. అప్పుడు సెలెక్ట్ అయినప్పుడు నా దగ్గర రూపాయలు లేదు సార్. ఇంట్లో పేరెంట్స్ అడిగితే కూడా పైసలు ఎవరు ఇవ్వలేదు. అడిగితే ఎవరు కూడా నాకు అమౌంట్ ఇవ్వలేదు. సార్ నాకు ప్రొవైడ్ చేసి అరే నేను పంపిస్తా నువ్వు వెళ్తా అని చెప్పేసి నేను సార్ పంపించాను. నేను ఎన్సీసీ అది క్లియర్ చేసుకొని బయటకు వచ్చాను సార్. కానీ ఆ తర్వాత నాకు ఎవరు ప్రోత్సాహం లేకపోవడం వల్ల నేను చదువుకోలేదు. నేను ఇప్పుడు సొంతంగా ఓన్ వర్క్ చేసుకుంటున్నాను సార్. హెచ్పీ గ్యాస్ డెలివరీ బాయ్ సార్. నాకు రోజు మొత్తం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 1000 రూపాయలు వస్తుంది సార్. దాంట్లో నా బండి ఈఎంఐ అవన్నీ కూడా 500 ఉంటుంది సార్. ఏదో మీరు చెప్పిన 2 years మాత్రమే. నా జ్ఞాపకం మొత్తం ఇక్కడే సార్. వీళ్ళే నా ఫ్రెండ్స్ ఉన్న 2 years సార్ నా ఫ్రెండ్స్ సార్. ఆ తర్వాత నాకు ఏం జ్ఞాపకం లేదు సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సార్. సో మచ్. నారాయణ గౌడ్ నా బి సెక్షన్లో నేను బెటర్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. కానీ నేను ఒక్కరు మధ్యలో ఎక్కడైనా సరే అందరికీ హాయ్ ఫ్రెండ్స్. హాయ్ మాట్లాడలేదు సార్. నా పేరు రాజేష్. నాకే టీచర్గా తర్వాత హెడ్ మాస్టర్గా గెస్ట్ హెడ్ మాస్టర్గా విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి ఇప్పుడు వీరన్నపేట హై స్కూల్లో గెస్ట్ హెడ్ మాస్టర్గా ఉన్నారు మేడం ఐషా పాత్మ మేడం. తెలుసు చాలా సంతోషం మేడం. నెక్స్ట్ రా హైదరాబాద్లో ఉన్న ట్రావెల్స్ మొత్తం మా ఊళ్ళో షిఫ్ట్ చేసుకున్నాం. ప్రజెంట్ వచ్చేసి ఒక 6 బస్సులు ఉన్నాయి, ఒక 5 కార్లు ఉన్నాయి. నా కంపెనీ పేరు వచ్చేసి బిఎస్ ట్రావెల్స్ యోగశ్రీ బస్సెస్ ప్రజెంట్గా. ఇంకోటి వచ్చేసి రియల్ ఎస్టేట్ కూడా టచ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. మణికొండలో ఒక ఫ్లాట్ కొన్నాను. బిల్ ఆల్మోస్ట్ మా ఫాదర్ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. ఇంకా నా భార్య కూడా ఇప్పటికీ వీడియో కాల్లో చూపించిన నా ఫ్రెండ్స్ ఇలా ఉంటారు అని. బాగుంది. ఏమంటారు నాకు ఇంకా మాట్లాడాలని కానీ కొంచెం ఈరోజు కేక్ ఉందా లేదా
నా బెస్ట్ ఫ్రెండ్ శివ. ఈ రోజు వరకైనా సరే నా దాంట్లో ఏదైనా సరే ఫస్ట్ నా 27 నేను ఈ స్కూల్కి వచ్చి 23 years అయింది. ఈ రోజు నా ఫ్రెండ్ బెస్ట్ శివ. తర్వాత అందరూ 17 years తర్వాత ఆల్మోస్ట్ నాకు ఒక 3 to 4 months నుంచి బాగా చూసారు. నేను కూడా దీని వరకు ఈరోజు నా ఫ్యామిలీని నా బిజినెస్ని టోటల్ ఫ్లైట్ మోడ్ ఎక్కించిన. ఇప్పుడు ఎలానో ఉంది నాకైతే. నాకు రెగ్యులర్గా టచ్ రవికుమార్ సార్ బాగా క్లోజ్. ఎప్పుడు కలుస్తూనే ఉంటారు, హాయ్ సార్ అంటుంటా. ఇదే గత 15 ఏళ్ళ నుంచి కూడా సార్ అలానే ఉన్నాడు. ఇప్పటికైనా సరే హాయ్ 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 చెప్తూనే వెళ్తుంటాడు. వెంకటేశ్వర సార్ కూడా మా ఇంటి దగ్గర మాట్లాడలేదు. థ్యాంక్ యూ. నా పేరు ముసింద సెక్షన్ మహేంద్రలో స్పేర్ ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాను. గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను సార్. గర్ల్స్ అన్నారు, గర్ల్స్ ఎక్కడ లేడీస్ ఉన్నారు వీళ్ళు. ఎక్కువ మాట్లాడండి, కేసు బుక్ చేస్తారు సుకన్య. రవికుమార్ సార్ ఇప్పుడు విమానం చేస్తుండే సార్. నాకు గ్రాడ్యుయేషన్ సార్ 2 years అయింది. బ్యూటిఫుల్ పాపా. సౌత్ ఆఫీస్లో హైదరాబాద్ అయితే తర్వాత గంట సార్ ఎప్పుడు గంట అవుతుంది నాకు సమస్య ఎప్పుడు తగ్గుతుంది. అరే ఇంకోటి 6th 7th వరకు నా భాగ్యహారం రాకుండే లెక్కల సార్. సార్ వచ్చిన తర్వాత మీకు వివాహం చేసిన తర్వాత ఏ స్కార్ బి స్కార్ అన్ని తెలిసిపోయింది. ఇలా వచ్చిన తర్వాత మేము 6th ఇంగ్లీష్ మీడియంలో వచ్చింది. 1 month నాకు హెల్త్ ప్రాబ్లమ్ వల్ల ఎందుకు రాలేదు. ఇంగ్లీష్లో మేము మాట్లాడుతూనే ఉంది, మాకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళందరూ క్లాస్మేట్స్ అందరూ వింటారు. నేను షాక్ అయినా, నాకైతే ఇంగ్లీష్ రాదు, వీళ్ళు కూర్చుందేమో 1 month నేర్చుకుంటే బాగా. ఇట్లా ఉండే మనకి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది నాకు పరిచయం లేదు. నేను ఓన్గా చేస్తున్నా సార్. లోకల్ కొత్తపేట ఆఫీస్ దగ్గర ఉంది. ఓన్గా నేను చేస్తున్నా. నేను మా వైఫ్ ఇద్దరం కలిసి చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు 17 సంవత్సరాల తర్వాత సార్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది నాకు. ఈరోజు ఏ రోజు వస్తున్నా ఈ రోజు నాకు అలా నెరవేరింది. సార్ వాళ్ళ వాల్యూ ఎప్పుడు తెలిసింది నాకంటే, నేను నేపాల్ వెళ్తున్న బార్డర్లో నాకు ఎలా అనిపించింది అంటే, నేను చేసే సార్ నాకు నేర్పించిన డిసిప్లిన్. అక్కడ బార్డర్లో ఆర్మీ వాళ్ళు సెక్యూరిటీ కొడుతుంటే శబాష్రాపేట అని చెప్పి మాట్లాడిన బార్డర్ దాటించిండ్రు. బార్డర్ దాటిన తర్వాత లాంగ్వేజ్ మాట్లాడాలంటే హిందీ మాట్లాడాలి అక్కడ బార్డర్లో. ఆ హిందీ రాకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. హిందీ సార్ హిందీ నేర్పించింది కాబట్టి హిందీ మాట్లాడుకున్న రోజు నేను బార్డర్ వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని ప్లేస్లలో కూడా ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది, ఇంగ్లీష్ రాయాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజు మేడం గారు మనకు చెప్పారు కాబట్టి నేను ఇంగ్లీష్ కొంచెం ఇంగ్లీష్ మాట్లాడినా. అంతగా వర్క్ చేసి లాస్ట్ వచ్చినప్పుడు కూడా మాకు పేమెంట్ ఇవ్వాలంటే కూడా లెక్కలు చేయాలి. లెక్కలు అంటే రవికుమార్ సార్ మనకు లెక్కలు చెప్పింది కాబట్టి నేను లెక్కలు చేసుకొని వచ్చేస్తాను ప్రతి విషయంలో కూడా. ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం బస్ ఎక్కాలంటే రాజశేఖర్ సార్ తెలుగు చెప్పినందుకు, తెలుగు నేర్చుకున్నందుకు అదే తెలుగు నేర్చుకుంటే నేను హైదరాబాద్ బస్సు వెళ్ళేవాడిని, ఎక్కవని కాదు, ఇండియా బార్డర్ దాటి నేపాల్ వెళ్ళేవాడిని కాదు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలంటే మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలి. దాని సొంతంగా ఓన్గా వెల్డింగ్ షాప్ పెట్టుకున్నా. ఇక్కడనే ఉన్నప్పుడు లోకల్లా వెల్డింగ్ షాప్ ఉన్నా. నాకు
ఒక బాబా ఒక బాబు, మా వైఫ్ పేరు లతా. శ్రీరాములు 96 నుంచి 2006 వరకు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నేను స్కూల్లో చదివాను. ఏ వర్క్ చేశాను ప్రజెంట్ చేస్తున్నాను సార్. నాకు 2 బాబులు, నా వైఫ్ ఈ విశేష కార్యక్రమానికి ఈ పండుగ రోజు మన ప్రైమరీ స్కూల్లో ఐషా మేడం అని ఉండేది. మీరు గుర్తుపెట్టిందా చూడండి, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది ఆమె, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. అప్పుడు హై స్కూల్ ప్రైమరీ స్కూల్ అన్ని కలిసే ఉండేవి. 1 to 10th గౌరవంగా, మంచి డిసిప్లిన్, బెస్ట్ టీచర్, అందరినీ కూడా ఎంతో గౌరవంగా మాట్లాడేటువంటి ఐషా మేడం ఈ కార్యక్రమానికి స్వాగతం. చాలా సంతోషంగా తెలియజేసుకోవడం. తర్వాత కూడా ఎంతో అమాయకత్వంతో ఉంటూ నిజాయితీ, చాలా క్రమశిక్షణ. ఆడు కూడా కానీ వాడు కొంచెం గాడు వాడు, కానీ ఉండే బెస్ట్ వాడు కూడా. పిల్లలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే మా నుంచి మీరు నేర్చుకోవడమే కాదు, మీ నుంచి కూడా మేము నేర్చుకున్నాం ఆ రోజుల్లో కూడా. ఎందుకంటే వినయము అనేది చాలా విలువైన సంపద. చూసాం, ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది మాకంటే ఆ రోజుల్లో మీరు ఎట్లా ఉండేవాళ్ళు, అది మరి అంత గొప్ప విషయం. అది చెబుతామా నువ్వు గర్ల్స్